నీ అవ్వ యాక్సిడెంట్ అయ్యి మంచాల పడుడేమో కానీ ఏడాది నుంచి వెళ్ళి సైకిల్ తీయకపోతే ఎక్కడ సిలుం బట్టి పోవట్టే పోయి చేయించుకొని వస్తాయి. అన్న ఏం చెప్తారే? ఏమున్నదవా, ఏం లేదు. ఈ సైకిల్ అంతా ఖరాబ్ అయింది. వదిన ఇంకా ఛాయ్ తాగలేదా? లేదు వదిని, ఇగో ఇప్పుడే పెడుతున్నా కదా. ఇవాళకి ఇంత పొద్దుపోయింది. రాత్రంతా చలి పెట్టబట్టే పొద్దుగాల లేచేసరికి ఆలస్యమైంది. ఇవాళ ఒక్క పొద్దేనాయే, అందుకే లేచి స్నానం చేసి ఛాయ్ పెట్టేసరికి ఇగో ఈ అల్లయింది. ఏందక్క ఎన్నర్రా అందాను గిట్ల వచ్చినావు? అన్న ఏం లేదు, నువ్వు గడ్డెదర పోతున్నావు అని తెలిసింది, వస్తావా అని వచ్చిన. పోతాన్నాక గట్టినే ఎవరన్నా వెళ్తే వాళ్ళు వీళ్ళు గొడ్ల పంటి పనికా లేకపోతే పొలంలోకైతే ఇంకా దిగుతలేను గాని పోతాను. అత్తతి అక్క. మరి అత్తవా? అత్తక్క తిని రా మరే, నేను పోతాన్నా. సరే సరే అన్న, సర్ది పెట్టుకోని రా, నేను పోతున్నా. సరే అక్క, అత్తపా. ఎక్కడికక్కడ కూసిపోయినాయి. రేపు తీసుకొని పోయి చేయించుకుని అత్త. ఇంకెంతసేపు చేస్తావే సాయే? చెప్పన మోస్కరా. అయ్యో తీసుకొస్తున్నా నాగయ్య. మళ్ళీగా అయ్యా బాంచన్ పైసలు అటే పోతాయరా? అయ్యా ఇత్త బాంచన్. ఇంకెప్పుడు ఇస్తారు? ఏదో ఆపత్తున్నదని హాస్పిటల్ పడ్డామని కాలు విరిగిందని మీ పిల్లలు వచ్చి కాలేజీ పడితే 6 లక్షల రూపాయలు ఇస్తా గిన్ని రోజులు ఆరా ఇంకా 10 లక్షలు కూర్చున్నాయి అవి. అయ్యా నువ్వు కాకపోతే ఇంకెవరు ఇచ్చిరయ్యా? కాలేరిగి నేను హాస్పిటల్లో అంటే 6 నెలలు అయింది. మళ్ళీ వచ్చి ఇంటికాడ ఏడాది నుంచి ఏం పని లేదుగా బాంచన్. ఇప్పుడిప్పుడే పోతాన్న వాళ్ళు పనికి వెళ్తారు. తాపకిని తీరుపుతా బాంచన్. ఏటు బాంచన్? ఏమో నువ్వు పని పోవడేందో ఏమో కానీ ఎనడితో నాకు ఏం అర్థమైతలేదు. అయ్యో ఇత్త బాంచన్. ఇక నువ్వు ఇవ్వకపోతే నా గతి ఏమవునో కానీ బాంచన్. ఇత్త ఎట్లా చేసి వాళ్ళు వీళ్ళు ఏమైంది ఎనడిస్తారు? ఇంకా మీకు ఎరికాను 6 లక్షలు ఎంత ఎరికానా? మళ్ళీ మీకు ఏళ్ళు కడతాయిరా? అయ్యా పైసకు పైసా పిల్లలు చేస్తూనే ఉంటది. అయ్యా నువ్వు ఇవ్వకపోతే నా బతికే గాగమయ్యే. అరే నువ్వు మంచోను అని నేను నమ్మిచ్చిండ్రా నీకు పైసలు. ఇచ్చినవయ్యా, ఇయ్యలేదా? మంచోనే ఇచ్చినా గానీ మొన్నటి దాకా ఇంటికాడనే మంచాల పడి ఉంటుంది కదా బాంచన్. గల్పనికి వెళ్తారు, రోజు పోతాన్నా. తాపకిని ఎట్లా చేసి తాపకిని తీరుతా. నువ్వన్నా చెప్పు, ఏమో ఏదైనా చేసి ఇయ్యరు నాకు. ఇప్పుడిప్పుడే పనికి పోతుండయ్యా. ఏం పనికి పోతాను? మీరు పనికి పోయి వాడు కాలేరి రాడు పడ్డది. కొన్ని ఏళ్ళ దాకా వాడు మంచాలకి 2 ఏళ్ళు లేవకనైపోయాయి. ఆ కుంటుకుంటా మెంటుకుంటా వాడు పోయేది ఎప్పుడు, కైకిలు తెచ్చేది ఎప్పుడు, నువ్వు ఇచ్చేది ఎప్పుడు? ఇదంతా జరగదు కానీ అరే నేను మాట చెప్తా ఎన్ను. నీ బిడ్డను చూస్తేనో చదువుకుంటాను ఇక్కడ చిన్నపిల్ల. రేపు పొద్దుగా దాని కార్యక్రమాలు ఉంటాయి, పెళ్లి చేసుడు, ఆత్మప్పుడు ఇది చేసుడు, ఇవన్నీ చేసే వరకు సరిపోతుంది. నీ పిల్లలను చదివించే వరకు సరిపోతుంది. సప్పుడేగా ఈ ఇల్లా మీరా ఇక నీతోటి కాదు. నేను నిజంగా చెప్తాను, ఎంతో మంచోని ఏదో చేసాను నాకు అర్థం అనుకున్నా కానీ నువ్వు ఇంకా మంచోళ్ళే పండి ఇయ్యాల రేసి రేపు పోతానా పనికి ఇయ్యాల పోతానా అంటే ఏందన్నట్టు ఇది? అంత మాట ఒక్క రాడన్నా కానీ మరి కలిసి పటేలాకి ఈ రోజుకి ఇంత పైసలు చెప్పిన ఆయన మీరు ఎప్పుడైనా కనీసం కలిసి ఇప్పటి వరకు ఆ జోలు తీసిరా? అయ్యా లేవు కదా. ఏం లేవు కదా. నువ్వు ఎంత మంచోని మనం నమ్మి నీకు పైసలు ఇచ్చినా నేను. అరే మల్లయ్య ఇగో మీ ఇద్దరు చెప్తానా, మంచిగా ఆలోచించుకోరు. నేను చెప్పింది మీ మంచిగా చెప్పిన. ఎందుకంటే పిల్ల చదువుకునే పిల్ల ఉన్నది, నువ్వు ఇబ్బందులలో ఉన్నావు. నువ్వు ఆ కుంటుకుంటా మెంటుకుంటా పోయొచ్చి నువ్వు మిత్తి కట్టే వరకే ఇవ్వలేదు. నీకు నువ్వు మిత్తి అసలు కట్టనంటే నీతోటి కాదురా. ఇక నేను చెప్పింది ఆలోచించుకో. ఇల్లు ఎక్కడన్నా ఉండొచ్చు కానీ నువ్వు ఇల్లు అమ్మి కట్టుకుంటే నీకు ఒక్కసారి అని పోతాయి, తలకానకులు పోతాయి. అనవసరంగా దీన్ని పెంచుకోకు. నీ మంచి కూడా చెప్తానా, మీరు ఇద్దరు కలిసి బాగా ఆలోచించుకోరి. ఇల్లు అమ్ముడు తప్ప మీకు వేరే ఆలోచన అవకాశం లేనేలేదు.
బాధపడకయ్యా. బాధపడకంటే ఎట్లనే ఆ ఎకరం భూమి పెద్ద బిడ్డ పెళ్లి చేసి ఆడ తిరగక ముందు యాక్సిడెంట్ అయ్యి నేను మంచాన పడితే ఆ పటేల్ మంచోడు అయ్యేపటికి 6 లక్షలు ఇస్తే 10 లక్షలు అయి కూర్చున్నాయి. 10 లక్షలకు ఇప్పుడు నెలకు 20,000 రూపాయలు. ఏ పని చేస్తే 20,000 మిత్తి కట్టాలి, ఇంట్లోకి వెళ్ళి తీయాలి, బిడ్డను చదివియాలి. ఏం చేయాలి? ఎటు పోతే పైసలు? వదినే ఏమైంది? వాళ్ళు పోయి చేనులున్నారు, నేను రమ్మన్నారు. అయ్యో పోతున్నా వదినే. అన్నా సర్ది పెట్టుకుని రా, పోదా. సరే అక్క. సరే నేను సర్దుతా, నువ్వు పోయేటప్పుడు దాన్ని స్కూల్లో పడగొట్టుకో. మంచిగా చదువుకో బిడ్డ, మళ్ళీ అప్పుడు సాయంత్రం వచ్చి తీసుకోపోతా. ఎవరితో లొల్లి పెట్టుకోకు బిడ్డ. కొడుకు అయ్యారా? ఏందే బాపు ఎటువైనారో నాని? బిడ్డను బయలుదేరి వస్తానే. నీతో ఒక ముచ్చడం అంటాడన్నా. ఏం ముచ్చట బాపు? నువ్వైతే కూర్చుంటా, చెప్తా. చెప్పే బాపు. ఎవరో బిడ్డ, నేను పొలం కాడికి పోయాక పట్టలేమో ఇంటికాడ బాగా లొల్లి పెడతాడు. ఏం చెప్పాలి బాపు? అప్పు తెచ్చుకున్న కాడ కట్టపోతే తిట్టరా అనే. బిడ్డకు పెళ్లి చేస్తే ఇంత అప్పాయే, నా కాలు ఇరిగి ఇంత అప్పాయే, 6 లక్షలకు 10 లక్షల. ఏం చెప్పాలి? నా కర్వం పాడుగాను, పోక అటు పనికని అటు పోయినందుకు కాళ్ళు ఇరిగాయి, మంచాన పడితే. ఏం చెప్పాలి? మరి ఎట్లా కడతావురా బిడ్డ? ఏమున్నది బాపు, మొన్నటి నుంచే అటు ఇటు పనికి వెళ్తారు, గడ్డి దొబ్బన కట్టలు మోయనా పోతానా. ఇక పోయి అట్లా కైకిలు కూలి చేసి కడదాం అనుకుంటాను. కైకిలు కూలి చేసి ఎట్లా కడతారు బిడ్డ? 10 లక్షలు అంటే 10కి నెలకి 20,000 మిత్తే అవుతుంది. నువ్వు అసలు ఎప్పుడు తెరుపుతావు, మిత్తి ఎప్పుడు తెరుపుతావు? ఒక మాట చెప్తా, వింటావరా బిడ్డ? చెప్పు బాబు. ఏం లేదు, ఆ ఇల్లు అమ్మాయి ఆ పటేలుకి అప్పు కట్టు. నేను అన్నది ఆలోచించు, మంచిగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. అట్లయితేనే నువ్వు ఏమన్నా ప్రశాంతంగా ఉంటావు, లేకపోతే నీకు తలకాయ నొప్పి. అట్లా కాదు బాబు, పెద్ద బిడ్డ పెళ్లికి అలా ఎకరం భూమి అట్లా కడితే ఇప్పుడు ఆ ఇల్లు మీ నేనేడు ఉండా? నేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఇల్లును కాపాడు కాదు బిడ్డ, ఇల్లే నిన్ను కాపాడాలి. కాబట్టి ఆ ఇల్లు నమ్మి ఆ అప్పు కట్టు. సరే బాబు, గా అక్క పనికి రమ్మన్నది గడ్డిదో బా, పోతా, ఏమనుకోకు. సరే. పొద్దున్న ఎత్తిందికి వచ్చింది 1-2 అయితే అన్నట్టుంది. ఆకలి అయితే పోయి సద్ది అన్న తెచ్చుకుంటుంది. ఇక తెచ్చుకున్నాక ఇదంతా దగ్గరకంట ఆ అక్క ఇటు ఒకనే చెప్పిపోయింది, అచ్చులు లేదు ఏం లేదు. కొన్ని నీళ్ళు అన్న పట్టుకొస్తారు చేస్తారు, మరి బాటిల్ ఆడ పెడతా అనేది నీళ్ళు మరి పెట్టిందో టిఫిన్ అయితే తెచ్చుకుంటాను. ఈ అక్క చల్లగుండా బాటిల్లో పెట్టిపో అక్క నీళ్ళు అంటే ఈ మగ్గులో పెట్టిపోయింది. ఈ ఎండ కుడికైనాయో ఏమైనా. ఈ బువ్వ ఉడికే అయిందో అంత నీటి అయిందో, ఈ ఎండ పాడే బాగా కొట్టబట్టే.
చదువు మంచిగా చెప్తారా రా? చెప్తాను. టిఫిన్ తిన్నావా? తిన్నా. డబ్బాలో మొత్తం ఏం లేకుండా ఆ? మంచిగా చదువుకోవాలి బిడ్డ, సరేనా? అమ్మ వచ్చిందోరా? అమ్మ వచ్చినట్టుంది బిడ్డ. పోయి బ్యాగు లోపలేసి కాలు చేతులు కడుక్కోపో బిడ్డ. వచ్చినావు బిడ్డ? లక్ష్మి ఆ కొన్ని నీళ్ళే. తెస్తున్నా. కాలు బాగా గుంజుతుంది, ఇంకా కొద్దిగా జెండు బాందే. బాగా వస్తున్నాయ్యా. మడికి అట్లా ఇటు అటు నడిచే వరకు కాళ్ళు వసపడతలేవే. లక్ష్మి, నీకు ముచ్చడి చెప్పాలనే. బిడ్డను బల్లె దించేస్తా అంటే గా పెదవాపు కలిసి మాట్లాడిండు. బిడ్డ అప్పులు బాగానేయట కదా, ఎట్లా తెరుపుతావురా అంటాండు. ఇప్పుడున్న రోజుల్లో నువ్వు ఇల్లు కాపాడుకున్నాడు కాదు, నిన్నే ఇల్లు కాపాడాలిరా. ఆ ఉన్న ఇల్లును అమ్మి ఆ ఉన్న అప్పులు కడితే మంచిగా ఉన్న కాడ ఏదో ఉన్నది లేని తీసుకొని ఇల్లెల్లా తీసుకుంటామని అంటాండే. ఏం చేద్దాం మరి? పిల్లకు పిల్ల అప్పు పుట్టబట్టే మిత్తి కాబట్టి ఎట్లా తెరుపుతావు అన్నాడు. పొద్దుగాలటి నుంచి పనికి ఏమైనా కాంచేయాలి అనుకుంటానా. మరి నువ్వేమంటావే? నేనేమంటయ్యా, నువ్వు ఎట్లంటే అట్లా. తిన్నది పెయిన పట్టకుండా మనశ్శాంతి లేకుండా రంది పడుకుంటూ ఎన్ని రోజులని ఇట్లుంటాం? పటేల్ చెప్పినట్టు ఈ ఉన్న ఇల్లు అమ్మి మొత్తం బాకీ తీర్పుదాం. అప్పుడైనా ఏ చెట్టు నీడనైనా నిమ్మలంగా ఉంటాం. ఇక బిడ్డ పెళ్ళంటవా, దాని తలరాత ఎట్లుంటే అట్లయితుంది. నువ్వు అన్నట్టే చేద్దామయ్యా. సరే మరి. ఎందుకు రంది పడుతున్నావయ్యా? అనుకునేదేదో అనుకుంటివి. రేపు పొద్దుగాల పోయి ఎవరికన్నా చెప్పు ఇల్లు అమ్ముతున్నది, వచ్చే బేరం వస్తుంది. రంది పెట్టుకోకు, రా ఇంత తినేవు. ఓ మళ్ళా పొద్దుగా వేస్తాను. ఓ రమేష్ అన్న, అత్తాను. నువ్వే వస్తావు? పొద్దుగాల మీ ఇంటికి పోయినా నువ్వు లేవు ఇంటికాడ. నేను పొలం కాడుకు వేస్తానా, ఇటు పోతాను పొద్దుగాలనే. ఏం లేదా దుకాణంలోకి పోతానా? పొద్దుగాల ఇంటికి వచ్చినా కదా, ఏం ముచ్చట్నే? ఏం లేదన్నా, ఈ బజార్ మీద ఎందుకే, కొద్దిగా ఇంటికి మాట్లాడు. సరే మరిపా. ఏం ముచ్చటే బజార్లో మాట్లాడద్దండి, అంత పెద్ద ముచ్చట ఏంటిది? ఏమున్నది రమేష్ అన్న, ఇక నా వ్యవహారం చూస్తలేవా, కనబడతలేదా? నిన్న పటేల్ వచ్చి అంతగానం తిట్టిపోయా, అప్పులు బాగా అయినాయి. ఇక ఏం చేయాలి? ఆ ఉన్న ఇల్లు అమ్ముతా. మీరు ఇంటి పక్క పొంటోళ్ళు కాబట్టి కొద్దిగా ఏమైనా తీసుకుంటారా? తీసుకుంటే తీసుకో, నీకే ఇస్తా. లేదంటే ఎవరన్నా కొనేటోళ్ళు ఉంటే చెప్పు. ఇక అమ్ముతానే ఇల్లు. నాకు భాష పడతలేదు అప్పులతోటి, ఇక నాకు నిద్ర పడతలేదు. అబ్బా, కొనుడు అంటే నాతో కాదు, కానీ నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు. మరి చెప్పమంటే చెప్తా. చెప్పన్నా. అదే జాగాలు అమ్మిస్తాడు, కొనిపిస్తాడు, అన్ని చేస్తాడు. సరేనే చెప్పు, అట్లయినా మంచిదే. ఇక నాకు భాష పడతలేదు. అదేమో కానీ ఈ ఇల్లు అడిగి ఎంత? ఇక నీకు తెలియదు ఏమున్నదే, ఉన్నది 2 గుంటలు జాగా రేకులు ఇల్లు. సరే అన్న చెప్తా, ఆయన అన్ని చూసుకుంటాడు. సరేనే. ఆయనకు పరిచయాలు బాగున్నాయి, వాళ్ళ కస్టమర్ని పట్టుకొచ్చి కొనిపిస్తాడు. అటు పెట్టినావా?
ఇగో ఇక్కడికి 36 ఫీట్లు ఉన్నది. బరాబర్ చూసినావా? బరాబర్ చూసిన. ఏది నేను చూడద్దా? ఇగో 36 ఫీట్లు. 36. 61 పెట్టు. 61. గట్టిగా పట్టు సాగర్ మంచిగ్గు. ఇగ్గుకో 61. ఇగో 61 ఫీట్ ఇక్కడికి. అక్కడ ఒక మా బండ పెట్టు, మార్క్ పెట్టు. 61. 61 ఇట్లా వచ్చింది. 36 ఇట్లా. మొత్తం 2 గుంటలు 1 పైసా అయింది. 2 గుంటలు 1 పైసా కదంటాను మరి. హలో, నమస్తే చారన్న. నమస్తే. నమస్తే రమేష్. మా ఇంటి పక్కన ఒక రేకుల ఇల్లు ఒక 2 గుంటలు ఎంత ఉన్నదే, అది ఎవరికైనా ఉంటే చెప్తావని ఫోన్ చేసిన. సరే సరే చెప్తా. ఒకసారి వచ్చి చూసుకుంటే మంచిగా ఉంటది. సరే వచ్చేది ఉన్నది, వచ్చినప్పుడు కలుతుంది. సరే సరే అన్న. ఓ సార్ మామ, ఓ ఏమైంది ఇంటికి వస్తే లేవు, ఫోన్ చేస్తే కలుస్తలేదు. కొంచెం బిజీ ఉండే, ఇక భూములు కొలిచేటి ఉండే, అటు ఉండే, నేను మాట్లాడేటి ఉండే. చెప్పు, ఏం సమాచారం? ఇంటికి జాబ్ ఉంది తెలుసు కానీ అది అమ్మేది ఉన్నది, ఎవరు ఉంటే చెప్పు. సరే చెప్తాది, తీసుకొస్తా. సరే. అమ్ముడైతే పక్కే కదా, కిరికిరి పెట్టకూడదు, అది ఏం లేదు కదా. ఏం లేదు. సరే తీసుకొస్తుంది. సరే సరే అల్లుడు, సరే ఓకే, మరి పోవాలి, ఎమర్జెన్సీ ఉన్నది. నమస్తే అన్న. నమస్తే. దాదా మంచిగా అంత బాగా. ఇంటికి పోదా, ఇంట్లో కూర్చుంటా. ఇప్పుడు కొద్దిగా బిజీ ఉన్నది, ఇంట్లోకి ఎందుకు కానీ ఇంటికి తర్వాత వద్దాం. మొన్న భూమి ఉన్నదంటే కదా మళ్ళా ఎక్కడ గిడ్డా ఉన్నారు వాళ్ళు? ఉన్నారు. పోదాంపా. చెప్పినా నీకు మరి? చెప్పిన. సరే. మల్లన్నా, ఓ మల్లన్నా. అన్నా రమేష్ అన్న, నువ్వే నానే చెప్పే. ఇక మొన్న చెప్పలేదా మా అన్నున్నాడు అని, భూమి అమ్ముతా అన్నారు కదా, మరి గిట్ట పని ఉంటే వచ్చిండట, చూసిపోదామంటే చూపిద్దామని వచ్చిన. నమస్తే సార్. నమస్తే, నా పేరు ఉమాచారి. మన రమేష్ ఉండి ఇక్కడ ఇల్లు అమ్ముతాడు అంటే వచ్చిన. నీదేనా? నాదేనే. మరి పక్క పన్న కిరికిరి ఉన్నదా? కిరికిరిలు ఏమి లేవు అన్న. మళ్ళీ అన్నదమ్ములు అడ్డం తిరుగుడు అది ఇది లేరు. అట్లా జరుగుతున్నాయి. ఎందుకంటే మేము వచ్చినాక చూసినాక ఎవరి దాకా ఎవరు మందలెత్తలేరు, మేము వచ్చినాక తిరుగుతారు. మరి మీరు మళ్ళీ కిరికిరి ఉంటే మళ్ళీ మాకు బాధ. ఈయన చెప్పిండు రమేష్, ఏమైనా అబద్ధమేనా అని. ఉన్నాయా మరి అద్దులు ఉన్నాయా? కనీలు ఉన్నాయా? మళ్ళీ వెనకసిరి పాత్రలు అంటారు, కనీలు లేనట్టున్నాయి. లేదు, ఇగో అటు అక్కర రాక ఇటు ఇండ్లు ఉంటది కానీ మాది వీడికి వెళ్ళి మళ్ళీ బాత్రూమ్ లాట్రూమ్ కంచెలు ఇట్లున్నది. ఎన్ని గుంటలు? 2 గుంటలు ఉంటది. రేకుల షెడ్ తో సహా 2 గుంటలు. 2 గుంటలు ఇక 6 రాక. బాత్రూమ్ అదే బాత్రూమ్ లాట్రూమ్ వేయించాలి. రాళ్ళు ఉన్న దాకా ఇక ఆ యాప్ సెట్ దాకా అదంతా మాదే. సరే సరే. ఏమన్నా కిరికిరి అయితే లేదు కదా? కిరికిరి ఏం లేదే, ఏం లేదు. రేట్ చెప్పినావా రమేష్ కి? ఏమన్నా చెప్పినావా ఎట్లా అన్నట్టు? నేను ఏం చెప్పలేదు. చెప్పిండా? ఏం చెప్పలేదు. సరే సరే. మరి మీరు అనుకొని మాట్లాడిన రేట్ చెప్తే నేను తీసుకొస్తా. నాకు 2% కమిషన్ ఉంటుంది, 1,02,000 అమ్మిస్తా. నేను కొనుడు కాదు అమ్మించలే, నేను కస్టమర్ని పట్టుకొచ్చి తీస్తా. మళ్ళీ కిరికిరి ఉండద్దు. నువ్వు ఎన్ని లక్షలకు అమ్ముకుంటావు అని చెప్తే నేను చెప్తా. నువ్వు అమ్ముకునే రేటే చెప్పు, ఎక్కువ తక్కువ కూడా చెప్పకు. పట్టుకొస్తా, కావాలంటే నేను పట్టుకొచ్చి
సుమిత్తో మాట్లాడుకొని నాకు 1,02,000 2% కమిషన్ రిజిస్ట్రేషన్ అయినా ఉండాలి. రిజిస్ట్రేషన్ చిమ్మేదారి నీదే ఉండాలి. అన్నదమ్ములట్టం వచ్చిర్రు మళ్ళీ నేను అని భయాన పెట్టినాక కిరికిరి చేస్తే మాత్రం సుప్త అయితే మళ్ళీ నువ్వు డబ్బులు కట్టాలి. ఆలోచించుకొని మాట్లాడుకోని. సారు ఇక మళ్ళీ అనుకొని చెప్పేదే ఉన్నది. ఇక 2 గుంటల జాగా ఈ ఇల్లు. ఇక నాకు ఈ కాలిరిగి ఏడాది నేను మంచాల పడితే నాకు 10 లక్షలు అప్పయింది. ఇక 10 లక్షలకు అమ్ముతా నేను. గుంటకు 3 లక్షలు నడుతుంది. రేకుల చెట్టు అంటే పాతదే. అమ్ముడుకునే రేటు చెప్పాలి. నువ్వు ఎక్కువ తక్కువ చెప్తే వచ్చిన కస్టమర్ పోతాడు. నీదేమో నువ్వు చెప్పింది చెప్తా, వచ్చినాక అదే మారిపోతాడు. నువ్వు అమ్మవు, నీ అప్పు తీరది. నా పని కాదు, ఆయన పని కాదు. వాస్తవంగా ఆలోచించుకొని చెప్పు. ఏమున్నా గుంట 3 లక్షలు 6 లక్షలు ఇదో 1 లక్ష అంతకంతే ఏమంతున్నది కానీ 6-7 లక్షలు వస్తాయి కావచ్చు. కానీ సరే నువ్వు చెప్తాను, నేను తీసుకునేది వస్తా. కానీ నువ్వు అమ్ముకునే రేటు పద్ధతిగా చూసి చెప్పుకుంటే పోతుంది. ఎక్కువ తక్కువ చెప్పినా పోదు. ఇది ఏమున్నది అవో, నీ ఊరుకు బస్సు లేదు, వెనుకబడ్డ ఊరు, రేట్ అంత లేదు, మెయిన్ రోడ్ లెక్క చెప్తాను. నువ్వు చెప్పంగా నువ్వు చెప్పింది ఉంటుందా, వాళ్ళు అడిగింది ఉంటుందా కానీ మాట్లాడదాం. కానీ ఎందుకంటే ఇక నువ్వు ఆపదలు ఉన్నా అంటున్నావు కాబట్టి తీసుకురావాలి. తీసుకొచ్చినా కానీ అమ్ముకునే రేటే చెప్పు. ఏదో చేసి మాట్లాడితే గంత ఎంతో 6కో ఎంతకో పోతుంది కావచ్చు. కానీ చూద్దాం. నువ్వు కానీ వెనుకబడ్డ బస్సు ఉంటున్నావు ఊరుకు మంచిగానే వచ్చు. బస్సు లేని ఊరు కాబట్టి లోపల ఉన్నది కాబట్టి అంతే ఉంటుంది. నేను ఎన్ని చెప్తలేను, ఎన్ని చూస్తలేను. దాన్ని బట్టి సార్ మీరు అన్నది నిజమే, కరెక్టే. కానీ ఇగో గుంటకు 4 లక్షలు లెక్క అయినా కానీ 4 8 లక్షలు, ఈ ఇల్లుకు 2 లక్షలు 10 లక్షలు నేను ఊపిలో పడి ఉన్నా. ఇగో నాకు ఈ దవాఖానలో ఇప్పుడు ఏడాది నుంచి పని లేదు, పాట లేదు. ఇక అప్పులు బాగా అయినాయి, మిత్తులు పెరిగిపోతాయి. ఆడికాడికి వచ్చినా కానీ ఇంకా నాకు చదువుకునే బిడ్డ ఉన్నది, దాన్ని ఇంకా ఎలా తీయాలి చెయ్యాలి. కొద్దిగా మీరే చూసి ఇక మమ్మల్ని చూసి వాళ్ళని తీసుకొచ్చి కొద్దిగా అమ్మిచ్చే ప్రయత్నం చేయలేదు. దండం పెడతా తీసుకొస్తా కానీ నువ్వు కొంచెం తక్కువ చెప్పు. 8 దాకా చెప్పు. నేను తీసుకొచ్చినా నువ్వు గంత చెప్తే పోతారు. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి సరే ఎట్లయితే నువ్వు ఏదన్నా అమ్ముకో, ఎంతకన్నా ఆటానికి అమ్ముకో, 10 లక్షలకు అమ్ముకో, 20 లక్షలు అమ్ముకో, నాకు 2% కమిషన్ ఇవ్వాలి. కొనేటోళ్ళు ఇట్టావు, నీ ఇట్టావు, నాకైతే సంబంధం లేదు. నువ్వు 1 లక్ష చెప్పుకుంటావా, 10 లక్షలు చెప్పుకుంటావా, 20 లక్షలు చెప్పుకుంటా నాకు సంబంధం లేదు. కాకపోతే లెక్క నీకు అమ్ముకునే భార్య చెప్పు, నేను తీసుకొస్తా. ఏదో ప్రయత్నం చేసి తీసుకొస్తా. ఎవరన్నా వాళ్ళు లోపలికి కరెంట్ వాళ్ళు కావాలి, మెయిన్ రోడ్కే కావాలంటారు అందరు ఒరిజినల్ గా. లోపలికి ఉంది, నువ్వేం టెన్షన్ పడకు. సరే మరి, సరే సార్ తీసుకొస్తా. సరేనా, మళ్ళీ యాడ్ చేయి, నాకు ఫోన్ చేస్తే నేను పట్టుకోదు. నువ్వు అట్లే మళ్ళీ మర్చిపో. మళ్ళా పటేలా ఏమైందిరా? అయితాంది పటేలా. ఏమైతుంది అంటాను. అయితా కానీ నీ అల్లునికి బిడ్డ చెప్పినావా? చెప్పలే పటేలా. అగో ఈ ఇల్లు అమ్ముతానన్న సంగతి వాళ్ళు చెప్పకపోతే ఎట్లా? చెప్పలేదే. చెప్పాలి కదా, వాళ్ళ సంతకం కూడా అవసరమేనే. దప్ప బిడ్డ నీ అల్లుడు మేమే ఉంచుకుంటా ఉంటారు కావచ్చు దప్ప ఇల్లు. సరే పటేలా, మరి అట్లయితే ఎట్లా చేస్తావు? ఫోన్ చేసి చెప్తా పటేలా ఇయ్యాల మరి. సరే కానీ తొందరగా కానీ నాకు తొందర పైసలు అవసరం ఉన్నది మరి. సరే పటేలా, మంచిది. సరే పటేలా. ఏమయ్యా, పటేల్ చెప్పినట్టు బిడ్డకి అల్లునికి ఫోన్ చేయి. సరే లక్ష్మి, ఫోన్ చేద్దాం. అంత మంచిగా బిడ్డ? అంత మంచిదే మా. మంచిగా ఉన్నారా మీరు? అంత మంచిగా బిడ్డ. ఏమైంది మామ, ఫోన్ చేసి గింత అర్జెంట్గా రమ్మన్నావు? ఇక నీకు తెలియదు ఏముంది అల్లుడు, అప్పులు బాగా అయినాయి. ఈ ఇల్లు అమ్ముదాం అనుకుంటానా. అల్లును అయినా కొడుకు అయినా నువ్వేగా బిడ్డ. నీకు చెప్పి ఒక ముచ్చట, నువ్వు కొంటావని. అబ్బా నేనమ్మా ఇప్పుడు కొనే పరిస్థితి లేను. చెప్పు, ఇక వేరే వాళ్ళకన్నా చెప్పు. సరే బిడ్డ. మరి మీరేడుంటారు బాబు ఇల్లు అమ్ముతే? ఎన్నో ఉంటాం బిడ్డ, ఏదో చెట్టు కింద తల దాచుకుంటాం. ఏం చేయమంటావు బిడ్డ? ఈ అప్పుల బాధ భరించడం కన్నా ఏ చెట్టు కిందనో నిమ్మలంగా ఉండు మంచిది కదా బిడ్డ. అందుకే ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నా. సరే అమ్మా. సరే మా, నువ్వు ఫోన్ చేసినావని వచ్చిన ఎక్కడి పని అక్కడనే ఉన్నది, మేము పోయేస్తాం ఇక. అయ్యో బిడ్డ, ఇంత చెప్పిన పోతారా? బుక్కడంత బో తినిపోరి. వదినా, ఏం చేస్తున్నారు? ఇగో కాయలు చూస్తున్నా, కోతులు ఉంచుతలేవు, ఆయన కాయలు తెంపి దాచిపెడదామని చూస్తున్నా. అవునా? ఇటు వచ్చిర్రు.
ఏం లేదు వదినే, ఇవాళ నన్ను ఎవరు పనికి పిలవలే. నువ్వెక్కడికైనా పనికి పోతున్నావేమో, అక్కడ మందెవరైనా అవసరం పడితే నేను కూడా వద్దామని అడుగుదామని వచ్చిన వదినే. వదిన ఎవరు విలువలేదు, ఎవరన్నా చెప్తే చెప్తుంది. సరే వదినే. వదిన ఇల్లు అమ్ముతానారట, ఎందుకు? మీకు తెలియంది ఏముంది వదినే, మా ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు 6 లక్షల దాకా పటేలు సాయం చేసిండు. ఇప్పుడు అది సంవత్సరం అయి మిత్తి అన్ని కలిసి 10 లక్షల దాకా అయి కూసుంది. అన్ని పైసలు కైకిలు చేసినా తీర్చలేము. అందుకే ఇల్లు అమ్మి ఆయన అప్పు తీర్చుదాం అనుకుంటున్నాం. అందుకే ఇల్లు బేరం పెట్టినాం. సరే వదినే, ఎవరైనా వెళితే చెప్పు, నేను అత్త పనికి. సరిపోయత్తా. మేము కూడా మ్యాచ్ దగ్గర సీడు నార్మల్ దున్నేదా? నార్మల్ దున్నా మేల్ ఫీమేల్ ఎత్తాను. అట్లేనా మీ ఎటు పోతారు మరి ఇద్దరు కలిసి? మ్యాచ్ దగ్గర పోతాను. అటే పోతారా? సీడితో ఇస్తానరా? ఓకే ఓకే సరే. అగో నమస్తే పటేలా. ఏమాయరా మళ్ళీ ఏం ఆలోచించిరా? అయ్యా పటేలా, మా వాళ్ళు నేను ఇద్దరం అనుకున్నాం పటేలా. ఇక నీ దగ్గరికి చెప్పుదామని వస్తానా, నువ్వే ఇటు ఎదురైను. ఇక మా ఇంటి పక్క పంట రమేష్ గారికి చెప్పిన ఎవరన్నా ఇంట్లో కొనేటోళ్ళు ఉంటే చూడరా అంటే, ఏదో అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు ఉంటారటగా పటేలా. ఏమో అమ్ము అన్నా బాధే ఉన్నది పటేలా, ఏదో 2 చొప్పున తీసుకుంటారట వాళ్ళు అమ్మిచ్చినందుకు. ఇక ఎవరన్నా ఉంటే కొనేటోళ్ళు ఉంటారు అమ్మని చెప్పిన పటేలా. ఇక అది నువ్వు అమ్ముడు తోటే ఇస్తా పటేలా, తీసుకొచ్చి ఇస్తా. ఏమిస్తావో ఏం అమ్ముతారో ఎవరు రావడం లేదు పటేలా, చెప్పిన పటేలా. ఇంకా మా ఇంటి పక్క పంట రమేష్ అడుగు పటేలా. అన్ని మళ్ళీ లేదు అడుగు పటేలా. సరే పటేలా, నేను పోతా. సరే అంత మంచిగా అంత బాగా అంత బాగా. ఇటే వచ్చిండే ఏమన్నా కర్నూలు ఉంటాను కదా, అప్పుడప్పుడు వచ్చి ఉండటానికి ఇల్లు కావాలి ఏమన్నా ఉంటే చూడు, మరి 10 లోపు చూడు. పాతిల్లే అన్న అప్పుడప్పుడు వచ్చి ఉండటానికి అట్లా ఇబ్బంది అవుతుంది కదా, చూడు. చూస్తా ఇంకొకటి అన్నిండేమన్నా మరి ఫోన్ చేయమంటే ఇప్పుడు నాకు ఆయన పక్క పని ఆయన చెప్పిండు, చెయ్యి ఇల్లు ఆయన ఉన్నా చెప్పిండు. చెయ్యి ఇప్పుడు కార్లేనే పోవడానికి. అదే బస్సులు అయితే పోవు, లోపలికి ఉంటా. నీ తక్కువ అంటున్నావు కదా, అదే. రమేష్ ఏం లేదు కానీ నువ్వు మొన్న పోయి ఉన్నాయి కదా, మరి ఆయన ఉన్నాడా? ఒకసారి రమ్మంటావు ఇప్పుడు? మీ ఇంటి పక్క పని ఆయనే ఉన్నాడా? మరి తీసుకొస్తా, వచ్చిర్రు మనకు పార్టీ వచ్చింది. సరే సరే తీసుకొస్తా ఆయన చెప్పు మరి. సరే రైట్, పోదాం. ఉన్నాడట, పోదాం. నా కార్లో పోదాం. ఓకే, నీ కారు ఉన్నా, నీ 2 ఎందుకు నా కారు ఉన్నది కదా, నా కార్లో పోదాం. ఓకే బా. అయితే మనకు చెప్పినా తీసుకుంటా అన్నాడు. నువ్వు మనం ఎంతగానో చెప్పినా కనిమాలు ఒకసారి మన అద్దులు చూపించు, రేట్ ఏమని చెప్పు, ఏడుకెళ్ళి ఏడుకున్నాయి ఎటు అని చూసుకుంటాడు. నాకు ఇగో ఇటు రాళ్ళ గోడ దాకానే, యాప చెట్టు రాళ్ళ గోడ దాకా. అక్కడ దాకానా? ఆడిదాకా. ఇక 2 గుంటలు అయితే పక్కా ఉంటది కదా? ఉంటది, 2 గుంటలు నేను ఉన్నదే ఇది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ నీ పేరు మీద అయిందా? మరి నాకే ఉన్నదే. ఇంటి నెంబర్ మీద అయిందా లేక మన కమర్షియల్ అయిందా? ఇంటి నెంబర్ తోటి రిజిస్ట్రేషన్ అయిందా? అదే మళ్ళీ వెనకసరి ఏంటంటే బయానాలు పెట్టినాక మాట్లాడినాక నాకు కాలేదే మళ్ళీ అది కాదు. నేను కొనుక్కున్నదేనే. నేను కరిమాలు ఉంటాడు,
కావాలన్నాడు, తీసుకొచ్చిన. చూపించుకొని మాట్లాడుకోండి రేటు కానీ అది కానీ ఇది కానీ. ఇక నువ్వు కొనుక్కున్నదైనా, ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఉన్నదని అడగాలి కదా. ఉన్నది. రిజిస్ట్రేషన్ ఉంటే 2 గుంటలు ఉంటుందట. మన కనీలు అద్దె పెట్టిస్తాడు. మన కనీలు అద్దె పెట్టించినాక మనం గొలుసుకున్న మనం వేసినాక మనం నచ్చితే మన బేరం గిట్టాలి, ఇదంతా కావాలి కదా. మనకు అదేం లేదు. ఆ రేట్ అని చెప్తాను మరి. మొన్ననే చెప్తే కాదే. మొన్న చెప్పినావు, నాకు చెప్పినావు కానీ కొనటాన్ని తీసుకొచ్చిన. ఇప్పుడు మళ్ళా నువ్వు మాట్లాడుకొని చెప్పచ్చు కదా. నేను చెప్పింది ఆయన నమ్ముతాడా కానీ. చెప్పు ఎంతనో చెప్తే దాన్ని నాకు చెప్పింది చెప్పు. 10 లక్షలే మొత్తం గుత్తనా? ఇక 2 గుంటలు మీరు 2 గుంటలు రేకుల షెడ్ ఇదంతా 10 లక్షలు గుత్తా. 10 లక్షలు 10 లక్షలు గుత్తా అంటాను. సరే నేను ఆలోచించుకొని చెప్తా, ఇంట్లో కూడా అడుగుతా, నీకు ఫోన్ చేస్తే ఏదన్నా విషయం అడుగు. అడిగి చూపించు, ఒకసారి చూపించు, వీలైతే వచ్చినప్పుడు చూపించుకో. అదే నీకు చూపించుకున్నాక మాట్లాడుకున్నది చెప్తాను. నీకు కూడా పెద్ద చూపించుకుంటే నాకు ముందే చెప్పాను, చెప్తా మళ్ళీ నేను చెప్తాను. నేను సరే మరి ఫోన్ చెప్తా. సరే మరి ఇక వెళ్ళొస్తాం. చూస్తాం చేసి నాకు ఫోన్ చేసినాక నీకు చెప్తా, మళ్ళీ ఫోన్ చేస్తా. పెద్దతో మాట్లాడుకుంటూ. సరే ఏం చెప్పు చూసి. ఏమైంది చారన్న రేటు బాగానే చెప్తాను కదా. చెప్తాడు, అమ్మేటోళ్ళు రేట్ ఎక్కువ చెప్తారు కానీ నువ్వు చూపించుకొని వస్తే ఓకే అంటే కూర్చుని మాట్లాడుకుంటే దిగపోతాడా. మనకి ఎక్కువ అనిపిస్తాయి, అలాగే తక్కువ అనిపిస్తాయి. కూర్చుని మాట్లాడుకుంటే ఉన్నది భూమి అట్లా ఉన్నది కదా, ఏం కాదు. మాట్లాడదంతే, కూర్చుని మాట్లాడుకుంటే దిగుతుంది. సరే నువ్వైతే ఇంట్లో ఆలోచించి మాట్లాడు, చెప్తా. సరే నేను రమేష్ ఫోన్ చేస్తా. వాళ్ళు ఇంటికాడ ఉన్నారో లేరో అడిగి నీకు ఫోన్ చేస్తా. నేనైతే అట్టుగానే ఖాళీగానే ఉన్నా. మరి మీరు అత్త అంటే రమేష్ ఫోన్ చేసి మరి వాళ్ళు అత్తారట అని అడిగి ఇంటికాడ ఉన్నారో చూచి నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. రమేష్ ఫోన్ చేసి నాకు ఇప్పుడే చేస్తా. సరే మరి సరే చెప్తుంది. ఫోన్ వస్తుంది కదా, చారన్న ఫోన్ చేస్తాడు కదా. హలో రమేష్, మొన్న మన భోజనం చేసిపోయిన వాళ్ళు వస్తామంటారు ఇక్కడ మల్లన్న బాబత్ భోజనం. మరి ఉన్నావా ఇంటికాడ? ఉన్నావా? సరే ఉంటే మరి రమ్మన్నా. మరి వాళ్ళని అడిగి నేను చెప్తా అన్న, ఉన్నారో లేరో నేను తెలుసుకొని నీకు మళ్ళా చెప్తా. సరే మరి ఓకే. అరే మల్లయ్య అన్నా, ఇగో మన భూమి విషయంలో 1 లక్ష రూపాయలు భయాన పట్టుకొస్తారట. సరేనే పట్టుకత్తారు కానీ నేను 2 పెద్ద మనుషులను పిలుచుకుంటా. మరి ఇద్దరు పెద్ద అవసరం మీకు నచ్చింది ఏదో చేసుకోవడానికి. గట్లుంటే అదే రామచన్న, 2 పిలుచుకుంటా గానీ. అవునన్నా, కొంచెం పెద్ద మనుషులకు చెప్పుకుంటే అదో తీరుంటది. సరే అమ్మా, మరి మీరు అనుకున్నారు కదా, మీరు ఒకటి మాట్లాడుకుంటే మీరే చేసుకుంటే అయిపోతుంది కదా. సరే నేను 2 పెద్ద మనుషుల దగ్గరికి పోయినాక నీకు ఫోన్ చేస్తారా? సరే ఇట్లా వచ్చినావురా? ఏం లేదు కనుకన్నా, ఇల్లు అమ్ముదాం అనుకుంటాను. మరి ఏంటంటే కొనటోళ్ళు ఇక్కడ తీసుకురావునా ఏంది? నువ్వు తీసుకొచ్చడం అవసరం లేదే. మొన్న వాళ్ళు వచ్చి చూసిపోయారు, ఇలా మాట్లాడుకొని భయాన పెడతా అన్నారు. కొద్దిగా నువ్వు అటేట్ రావాలి, మాట్లాడాలి. వర్షుడు మా అత్త కానీ నీకు రారా? అయితే కానీ ధర ఎప్పుడు చెప్పినావు? 10 లక్షలు చెప్పిందే. అదే పిసోని వారా నువ్వు? ఇవాళ 10 లక్షల విలువ ఉన్నారా? 15 లక్షలు చెప్పని ఉంటే నువ్వు 15 లక్షల పోతు కాదురా అది. ఏందే కనుకన్నా 15 లక్షల? గీడ 15 లక్షలు ఎవరు పెడతారే? మొన్న మా పక్క పొంటోళ్ళు గుంటకు 3 లక్షలు చొప్పున మీరు. నాదే పాటే 2 గుంటలు సాగా 3 6 లక్షలు. నా ఇల్లు 2 లక్షలు, 8 లక్షలు అవుతానే. నేను 10 లక్షలు చెప్పినా 8 లక్షలకి ఇడిచి పెడదాం అనుకుంటానా. నువ్వు ఒక్కటేసారి పిడాతనా గుండెత్తేసినట్టు 15 లక్షలు అంటే ఏందిరా నువ్వు నాకు చెప్తాను అవుతానావురా? ఊళ్ళని ఎన్ని అమ్ముతలే, ఎన్ని కొనిపిస్తలే నేను. ఆయన ఇవాళ ధర రేపు ఉంటుందా, రేపు ధర ఎల్లుండి ఉంటాగా? ధరలు మారతలేవా? నువ్వు ఎప్పుడో అమ్మిండు గుంట 3 లక్షలు అని చెప్తాను. ఇప్పుడు చూడిపో అవతల వాడికి ఎట్లా పోతుందో. అయినా నువ్వు ధర తక్కువ చెప్పినవురా, అది కూడా టక్కన పైసలు పట్టుకుని పైన పెట్టడానికి కట్టాడు. కద్దరు అనిపించుకోవడం నీకు అసలు. నువ్వు ధర చెప్పినప్పుడు నన్ను అడుగుతాను చెప్పబోదునా? అరే నువ్వు అట్టిగా నష్టపోతానురా. ఆ మాట నువ్వు నీకు ఎక్కువ ధర పెట్టి అనిపిస్తా, సరేనా? కనుకన్నా అన్నట్టుగా నిజమే కావచ్చు. వాడు 1 లక్ష రూపాయలు పట్టుకొని చెప్పని మాట్లాడుకుని బాగానే పెడదామని ఉరికెత్తాడు. నేను వెనకటి కాలంలో ఉన్నా. కనుకన్నా 4 ఊళ్ళు తిరుగుతాడు, 4గురితో మాట్లాడతాడు కాబట్టి ఆయన కిరక ఏందనేది. నేనే పిస పని చేసిందా
నేను తక్కువ చెప్పినా కాబట్టి ఉరికి తాను పొడి కొట్టుకోవద్దని, లేకపోతే వాడెందుకు వచ్చి ఇడికి. ఏంద్ర ఏం ఆలోచన చేస్తాను? ఈ ఆలోచన ఏం లేదే, నేను 10 అని చెప్పినా కానీ మరి. సరే చెప్పినావు కదా, ఇప్పుడు ఏం చేస్తావంటే 10కి ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు, 10 అయితే కొను లేకపోతే లేదని చెప్పు అంతే. వాడు కొంటే కొన్నాడు, లేకపోతే ఇంకోటి తీసుకొచ్చి తీరా. గట్లుంటా అదే మాట అన్నాక. అరే రామా, మాట 10 అన్నావు కదా, అదే మాట మీద ఉంటుంది. మాట తక్కువ అంటాను ఇప్పుడు నేనేమన్నా. ఆడికి వచ్చినాక రూపాయి ఎక్కువ తక్కువ అంటారు కావచ్చునే. కొనటోడు నూరు అంటాడు, ఇప్పుడు తక్కువ అంటాడు. నువ్వైతే మాట విని ఉండరా, రూపాయి కూడా తీయకు. వేడి కాకపోతే మీరు అయ్యన పట్టుకొస్తా. తెలిసే నా సంగతి నీకు. ఎన్ని కొనిపిస్తలేదు, ఎన్ని అనిపిస్తలేదు నేను. సరే కనుకన్నా. సరే ఇవాళ కాదు కానీ రేపు రమ్మని మాట్లాడదాం. ఇగో నేను ఒక్కన్నా ఎట్లుంటుందిరా, ఇంకో 2 తీసుకొని వస్తా. ముగ్గురం వెళ్ళనుకో, నీకు మంచిగా మద్దతు చేస్తాం రేపు వచ్చి. సరేనా? సరే. ఓ మొత్తం మీద విన్న పుట్టలో పట్టు. ఇక చూసుకోవి నీ ఎట్ట నలుతాను. ఇక అగో అప్పుడే వచ్చినావు. ఏమన్నారు పెద్ద మనుషులు? అంత పిస పని అయిపోయింది పో. అగో ఏమైంది? ఏం లేదు, పెద్ద మనిషి దగ్గరికి పోతే ఏ పాటి చెప్పినవరా వారి అని అంటే, నేను 10 లక్షలు చెప్పింది అంటే, గా 10 లక్షలు చెప్తారా 15 లక్షలు వస్తాయి అని అంటారు కాదే. అగో గీ జాగకు 15 లక్షలు ఎవరిస్తారయ్యా? 10 లక్షలే ఎక్కువ. అంటే నీకెరకనా నాకెరకనే? అగో గట్లాంటివేంది? ఆ ఊళ్ళో తిరిగేది నీకు తెలుస్తుందా నాకు తెలుస్తుందా? నేను కూడా బయటికి పోతున్నా కదయ్యా, పొలం పల్లకి వాటికి పోతున్నా. అక్కడ ఇక్కడ అందరూ అనుకుంటూనే ఉన్నారు, మొన్ననే జాగా 3 లక్షలకు పోయింది, గీ జాగా 3 లక్షలు పోయింది. ఎట్లా 15 లక్షలు ఇస్తారు చెప్పు? మా సరే గంతి, నీకే బాగా తెలిసినట్టు మాట్లాడబడుతు. ఒకసారి ఆలోచించయ్యా. ఏం ఆలోచించానే? ఇట్ట చూడంగానే అట్లా 1,00,000 రూపాయలు బయాన పట్టుకొని వస్తానబట్టే అగ్గోకి పోయినట్ట కాదా మన జాగా? అట్లా కాదయ్యా, వాళ్ళకి నచ్చింది కావచ్చు, వాళ్ళకి ఏం అవసరమో అందుకే కొనుక్కుంటున్నారు. అంటే నీకే బాగా తెలుసా? నాకు తెలిసే. రమేష్ కు ఫోన్ చేస్తా, ఫోన్ చేసి వాళ్ళను 10 లక్షలకు రూపాయి తక్కువ ఉన్నా అద్దని చెప్తా. రమేష్ కు ఫోన్ చేసి చెప్తా. ఒకసారి వినయ్యా మాట. ఏం చెప్పడా నువ్వు వినేది? ఒక హలో రమేష్ అన్న, గా అచ్చటోళ్లకు 10 లక్షలకు రూపాయి తక్కువ ఉన్నా అద్దని చెప్పు. ఆ 10 లక్షలు ఇచ్చేటట్టు ఉంటున్నావు రమ్మను, లేకపోతే అద్దానే. లేదు మాట్లాడుకోండి కాదు, ఏది కాదు. 10 లక్షలకు తక్కువ ఉంటే ఇయ్యని అద్దని చెప్పు. అట్లా అయితేనే రమ్మను, లేకపోతే అద్దాను. సరైన వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా. చెప్పిన దీనికి బాగా ఎరకైనట్టు ఊళ్ళో పోయి చూసి వచ్చినట్టు చెప్తాను. నువ్వు చారన్న కన్నా ఫోన్ చేస్తా. హలో రమేష్. చారన్న, ఈ 10 లక్షలకు రూపాయి తక్కువైనా రాకన్నాడే. అన్నంత ఉంటుందా? ఎంత చెప్తా అంత ఉంటుందా? ఏమోనే అన్న, ఆయనకి అట్లా మాట్లాడిండు. సరే, దానిలో ఇల్లుంది కదా, దాని గురించి అయినా మాట్లాడాలి కదా. రేపు వస్తాం. సరే అన్న, చెప్తా. పెద్ద మనసు ఇంత లేట్ చేస్తుంది. సాయం చెప్పా మేము వచ్చి మిమ్మల్ని పిలుచుకునే అంటే అత్తరన్న వల్ల ఆగినాం. మేము కూడా చెప్పండి వస్తాం అనుకున్నామే. ఇప్పుడు పొలాలతోనే సీజన్ కదా, నార్వే అన్న పొలం కాడికి వచ్చరకు ఇంతసేపు అయింది. సరే మరి ఇలా కొనుటోళ్ళు ఎవరు ఇంతకు? ఇగో ఈయనే రవి అని అక్కడ ఉంటాడు, కన్మాలు ఉంటాడు, తీసుకొచ్చి. ఏం సంగతి మళ్ళీ ఏమన్నా చెప్పినా ధర? మరి చెప్పిండే. అగో చెప్పినాడు కానీ ఇక కానీ దాని మీకు ఇంకేంది? అయితే కానిద్దాం కానీ ఇల్లు గురించి మాట్లాడదాం. ఇల్లు విషయాలు మనం మాట్లాడలే. ఇల్లు ముచ్చడు అంటారు, ఏమున్నదే మాట్లాడడానికి? మీ మనసులో ఏముందో చెప్పుర్రి. ఇల్లు గురించి అంటే మాట్లాడేదంటే, భయాన పెట్టినాక మళ్ళీ గది కొంచవోడు ఇది అద్దనుడు అది అద్దనుడు లేకుంటే ఏమేమి పట్టుకపోడు. మాట్లాడినాక ఇంట్లో ఏం పట్టుకపోడు, ఏముంచుడు, ఫ్యాన్లు ఉంటాయి, ఇవి ఉంటాయి, బావి వేసే శాంతాడు ఉన్నది. గవ్విటి గురించి మొత్తం ఇల్లుతో మాట్లాడుకుని భయాన పెడతాం. పెట్టినాక మళ్ళీ గది కొంచవలేదు, గది కొంచవలేదు, గిది ఉన్నది, గిది అని మాకు లొల్లులు రాకుండా. మళ్ళీ మరి వాళ్ళు ఏమన్నా కూర్చోదామని అడుగుతారు. మరి ఏం సాధి నీ సంగతి చెప్పు, ఏదన్నా ఇప్పుడే చెప్పు. మళ్ళా అయ్యా నాకేమున్నాయా, ఉన్నాయి బోళ్ళు, ఇంకా బోళ్ళు పట్టుకొని పోతా, ఏం కొంచెమనయ్యా. సరే మంచిది. విన్నారు కదా, ఇవి ఎందుకు అయినామంటే వరకు లొల్లులైనాయి. మనతో బేన పెట్టినాక ఇది అని లొల్లులైనాయి. ఇది క్లియర్ అయింది. మీరు కూడా ఉన్నారు మళ్ళా, మీరు ఉన్నందుకు. ఇక వాళ్ళు చెప్పింది 10 కానీ మేము 9కి అడిగిండు, 9 లక్షలకు. అగో మళ్ళీ గట్లా అంటారు.
నేను 10 లక్షలకు రూపాయలు తక్కువ రాదని చెప్పిన కదా, మళ్ళీ 9కి అంటారు. నువ్వు అన్నంతుంటా కూర్చుండి మాట్లాడితే అటో ఇటో నీకు నచ్చితే ఇత్తివే నచ్చగా ఉంటాడు. కానీ మనం మాట్లాడుకుందే నువ్వు కండిషన్ చెప్తే ఎట్లా? ఇప్పుడు పెద్ద మనుషుల ముంగట మాట్లాడుతాను మేము చెప్తాను అది. నువ్వు అన్నంత ఉండదు, ఆయన అన్నంత ఉండదు. ఏదో పెద్ద మనుషులు ఉండదు ఎందుకు? అవి పెద్ద మనుషులు ఉన్నదే నేను చెప్పినా కానీ, నేను చెప్పిందే తక్కువ ఆడికి. అట్లా అయితేనే రమ్మనంటే అవు రమేష్ అన్న నీకేమని చెప్పిందే, 10 లక్షల రూపాయలు తక్కువ రాకూరి 10 లక్షలు ఆడికాడికి అయితేనే రారని చెప్పిన కాదే. మళ్ళీ ఈడికి వచ్చినాక మళ్ళీ మాట్లాడు, మళ్ళీ పెద్ద మనుషులు ఇవంతా అవసరం లేదు. అట్లా అయితేనే ఇస్తా, లేకపోతే ఇయ్య నేను. అయితే పెద్ద మనుషులు మీరు ఏదో అన్నంత ఉండదు కదా, మళ్ళీ అన్నంత ఉంటుందా? మీరు వచ్చిందే ఏదో చెప్పేందుకు చెప్పు, మళ్ళీ నువ్వు చెప్పు మరి అట్లుంటుందా అని ఏదో మాటగా. అయ్యో మేము చెప్పుడే ఉన్నదే, వాడు బరాబర ధర చెప్పినా అంతకే రమ్మని చెప్పినా ఆడికే అత్తరు వాళ్ళు, అంతకే ధర అయింది రాండి అంటే వచ్చినాం మేము. ఇక వాడు చెప్పుడే తక్కువ చెప్పే దాన్ని ఇంకా మీరు కోషిష్ చేయబడుతుంది ఎందుకే. 10 లక్షలు అని చెప్పింది కరెక్టే, మీరు అత్తేదన్నా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇల్లు గురించో ముచ్చట మాట్లాడుకున్నాం, వచ్చినాక ఏదో ఒకటి మాట్లాడుకుంటే అటో ఇటో మాట్లాడుకుందాం అని పిలిచినాం. కరెక్ట్ ఫోన్లో మాట్లాడింది కండిషనే కాదు కదా. ఇప్పుడు ఇల్లు గురించి మీరు చెప్పారు, ఏమని చెప్పారు? ఇది కొంచెం ఒకటికి ఇది లేదంటే తెలిసింది ఒకటి, మనం ఉన్నది లేదు లెక్క. పెద్ద మనుషులు అన్నది ఇది మేము మాట్లాడుకున్నది కాకుండా. చూసి మాట్లాడు, ఏమన్నా ఉంటే అమ్ముకునే దాంట్లో మాట్లాడిపోయి మీరు కూడా. ఏమున్నదే 10 లక్షలు అని లేకనే అమ్ముకోబట్టి కొనూరి 10 లక్షలు తక్కువనేనా? నేను 9 పెడదాం అనుకున్నా, వాళ్ళ పరిస్థితి మీరు అంటారు కాబట్టి వాళ్ళ పరిస్థితి చూసి ఇంకో 20 పెడతా, 9-20 పెడతా. మళ్ళీ 9-20 ఎక్కడిదే? నేను 10కి తక్కువ అని చెప్పనే చెప్తే 10కి నేను ₹1 తక్కువ కొంటే కొనూరు, లేకపోతే లేదు. ఏందిరా ఇది? నేను చెప్పిన అంటూ ఆడికి అయినట్టు మళ్ళీ రిటర్న్ మొదలై అన్నట్టు మళ్ళీ ఓడికలు మాట్లాడతారు వీళ్ళు. ఏంది కదా? ఏం తెచ్చారన్న గట్ట అంటారు వాళ్ళు. మనం 9 ఎక్కువ అనుకుంటే 9-20 అన్నాం, మళ్ళీ వాళ్ళు రెస్పాన్స్ లేదు, ఏం లేదు, అట్లా మాట్లాడతారు. ఏదంతా పెద్ద మనుషులు చెప్తారు అది. పెద్ద మనుషులు ఏదో చెప్పేదండి మనకు, కానీ మనమే పెరిగినాం. వాళ్ళు ఏమన్నా దిగిర్రా? మనమే మళ్ళీ 9 అంటే 9-20 అంటే మరి ఏం చేస్తుడు ఏం కథ. కానీ వాళ్ళు పెద్ద మనుషులు అమ్మిస్తట్లేరు చక్క చూస్తే. పెద్ద మనుషులే ఉన్నా అంత. లాస్ట్కు 9-20 కాదు, ఇంకో 30 ఇద్దాం. 9-50 పెడదాం. 9-50 సరే మాట్లాడదాం. మాట్లాడి ఎత్తి అని లేకపోతే లేదు అంతే. పెద్ద మనుషులు ఏం చెప్తలేరు సార్, కరెక్ట్ చెప్తలేరు. వాళ్ళే ఒప్పి వాళ్ళే అని ఉంటే సరే మరి. సరే 9,50,000 పెడతా. పుస్తకం అమ్ముతాడు ఎదురు. 10కి నేను తక్కువనే, అసలే తక్కువ చెప్పని చెప్తే మళ్ళా బేరం పెడతామే అంతా. ఏందే ఏందయ్య గట్ల మాట్లాడుతున్నావు? మనం 8 అత్తే చాలనుకున్నాం, వాళ్ళు 9 అని ఎంత అంటున్నారు. ఇక ఊకో అయ్యా, తీసుకుందాం. నీకేమెరకనే బాగా మాట్లాడతాను. అదేందయ్య గట్ల మాట్లాడతావు? మిత్తి బాగా పెరుగుతుంది, 9.5 ఇట్ట అంటున్నారు. నీకేమైనా ఎరకే నువ్వు ఊళ్ళో ముచ్చట? 15 లక్షలకు ₹1 తక్కువ. 15 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయ్యా? నీకేం తెలియదు కానీ సపరేట్ కుక్క నీ ఇంట్లో ఉంటే తీసుకొచ్చి నీ 10 మందిలో ఈడ మాట్లాడతాను. నేను బాగా వెళ్తాను నీకు. నువ్వు సపరేట్గా బాగా తెలిసినట్టు మాట్లాడతాను. నువ్వు సగం నోరు మూసుకొని, లేకపోతే నరకనే నరకుతా నేను. నాకట్లా నాకెరక చిట్టి ట్రా బిడ్డ. నేను ఒక్కటే ముచ్చట చెప్తానే, 10 లక్షలకు రూపాయలు తక్కువ కొంటే కొనూరు, లేకపోతే ఓరే. ఏం తెచ్చారన్న గట్ట మాట్లాడుతాడు? ఎట్లా మాట్లాడుతున్నా కొనే అమ్మతట్లు ఏమైంది? అట్లయినాక మేమే ఏదో వెళ్దాం. పెద్ద మనుషులు ఏదో మంచిగా చెప్తారని వచ్చినాం. పెద్ద మనుషులు ఎదురు కొడతారు. నువ్వు అమ్ముడే నచ్చలేదురా. అగో అమ్ముడే ఇష్టం లేదంటుండు. మా బాకీ ఏమన్నా ఈయన తెరుతాడా ఏంది? సహాయం చేసుడు చేత కాదు గాని వచ్చిన బేరాన్ని అయితే పోగొట్టిండు. ఈయన మాటలు నమ్మి కాదా నా మొగుడు గిట్ల తయారయ్యిండు. ఏవైతావురా? ఇంత దూరం వచ్చింది మనకు, మరి ఏం లేదా? వారి మళ్ళా రారా కనకనా ఏమారా పెదవసరం తీసుకోరా అంటూ తీసుకొచ్చి పోతాను అంటే సపోర్ట్ చేయలేవుతుంది. ఇట్లా ఉంటుందా మరి? మళ్ళీ ఇప్పుడు వెళ్తే వస్తారా? పైసలు కానీ ఇప్పుడు పైసలు ఒకసారి ఉంటాయిరా, ఏనో తిప్పలు పడాలి. మళ్ళీ అవసరం అంటారా చెప్పిళ్ళు? సరేనే, అప్పటి వరకు చెప్తా. మరి ఏం తాగుతారే? ఇది ఉంటాడుగా బ్లాక్ డాగో ఏదేదో. సరేనే, సాయంత్రం వరకు తయారు చేస్తా. తయారు చేస్తానే. తయారైనకి ఫోన్ చేయి. సరే, మళ్ళీ రారు లేకపోతే ఎప్పుడైనా మనకు అట్లా. సరేనే, ఓకే.
లక్ష్మి ఏందయ్యా? ఏం లేదే కనకన్న ఇట్లా వచ్చినావు ఏం లేదారా కొద్దిగా అంత మంద అయ్యాలి కదా అంటే దానికి నేనేం చేయాలి? నన్ను అడుగుతున్నావు. జేబులో పైసలు లేవే నాకు. అయితే అయినా వాళ్ళు ఏం చేసిర్రని మందు పోపియాలి వాళ్ళకు? వచ్చిన బేరాన్ని కూడా పోగొట్టిర్రు. అది అర్థమవుతుందా నీకు? మళ్ళోసారి రారే పిలిస్తే. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నీకు తెలిసిన బెల్ట్ షాప్ ఉంది కదా, అక్కడ ఉద్దరికి తీసుకొచ్చుకపో. ఆ బెల్ట్ షాప్ లో పోతే అంత పెద్ద మందు ఉద్దరి రాలేదు, పెద్ద మంది అడిగారు. నేనేం చేయాలి ఇప్పుడు? ఏం లేదే ఇంకా రింగ్ పట్టుకురాపో, కుదబెట్టి అది ఎత్తా. ఎట్లా ఇల్లు అమ్ముడు పోయిన తర్వాత పైసలు విడిపించుకొని మళ్ళీ తెత్తనే ఒక పిలీజ్ ఎత్తిపోయి. ఏమోనయ్యా, నాకైతే ఏం అర్థమైతే లేదు. అసలే అప్పుల్లో ఉన్నామంటే ఇప్పుడు ఈ బంగారం కుదబెట్టుకోవడం అవసరమా? ఇగో తీసుకో. అరే ఏందేమంటే ఏం తెచ్చినావు? గివి తెచ్చినావు? షాప్ లో ఇవే దొరికినాయి. మందు ఉంది కానీ స్టప్ లేదు. ఏమన్నా దేవదారా? అయ్యో మీరు మందే తెమ్మన్నారు కానీ మందు పట్టుకొని వచ్చిన. మందు ఉంటే స్టప్ ఉండదు. ఏంది ఇట్లా ఎట్లా తాగుతారు అవి? మీరు చెప్పలేదు, నేను పట్టుకురాలేదు. మళ్ళీసారికి మంచిగా చికెన్ అండించుకరా, సరేనా? ఈసారికి ఇది కానీ కానీ మళ్ళీసారి చికెన్ దే తాగురి మరి. అబ్బా స్టఫ్ లేకుండా పోతలేదే. రేపు ఎత్తడి మళ్ళీసరికి. మళ్ళీ అన్ని చెప్తారా? అర్థం చేసుకోవాలి. నిన్నడు తాగలేదు ఏది నువ్వు? నేనెందుకు తాగినా, నేనెందుకు తాగలేనా? ఏంద్రా మళ్ళీ ఎందుకు బాధపడతాను? మంచి బేరం తీసుకొస్తా. అరే మళ్ళీ ఎందుకు బాధపడతావు? నీకు 15 లక్షల బేరం తీసుకొస్తాం. ఇటువంటి ఎన్నో అప్పించినాం, ఎన్నో చేసినాం. విన్నావా? వారు మళ్ళీ అప్పుడు ఏందో నీ పిల్లం కాటు గుంజుకపోయిందో ముచ్చట చెప్తాను. ఏంద్రా? ఏం లేదు కనుకన్నా, మేము 8 లక్షలకు నీ అనుకున్నాం. వాళ్ళు 9.5 పెడతారు అన్న వరకు ఇక పోనీ పోనీ ఇడిచిపెట్టా అంటే నా పెళ్ళం. ఓరు వారి కాదనమాట అమ్ముతావు నువ్వేమన్నా? అసలు 10 మందిలో పిలిచే ఇచ్చేది మనం తీసినట్టు అయిపోయింది మాది. నీకు తెలివి లేదురా, నీకు మాట్లాడరాదా? గాడిదాన్ని ఎందుకు పట్టుకొచ్చినావు? చే అటు వేసుగానే ఉన్నవేంద్రా. అయితే కానీ ఇట్లా గురుపుంటూ వేది కదా అప్పుడు. దాని విలువ మేము నచ్చ చెప్తాం. ముగ్గురే ఉన్నాం. లక్ష్మి లక్ష్మి ఏరా? ఏమో సంగతి లక్ష్మి, ఇంతకుముందు వాడిని తీసుకుపోయి ఏదో షార్ట్కి ముచ్చట చెప్తాను ఏంది? అయ్యో గదేం లేదయ్యా. అయ్యో ఏదో చెప్పినమాట కదా, ధర మంచిగానే వస్తుంది, అమ్ముదాం పట్టు అంటున్నమాట కదా. పైసలకి అమ్ముతావా? మేము బయట ఎన్ని అమ్ముతాను, ఎన్ని కొంటాను, నీకేం తెలిసి ఇంట్లో దానికి లోకం పోకడా. ఇగో నువ్వు అన్నదానికంటే ఇంకో 4 పైసలు ఎక్కువనే పెట్టిస్తాం. నువ్వైతే మరి నేవనకు ఊకే కొనిపిస్తానమాట అమ్ముదాం అని. ఏం కాదు, 4 పైసలు ఎక్కువనే ఇప్పిస్తాం. ఏమంటావు? సరే అయ్యా. వారు మల్లయ్య చాలా చీకటి అయిందిరా. పోయేస్తాం, మళ్ళీ రేపు కలుతాం. సరే కనుకన్నా. సరే కొంచెం మిగిలినట్టుంది కానీ. ఇగో వీళ్ళనే తీసుకొచ్చిన కాంట్రాక్టరా, చెప్పు చూపెట్టు. అవునా కనుకన్నా ఇది ఎంత చెప్తారు? ఇది ముంగట్నే ఉన్నారు కదా, అడుగు. ఎంత చెప్తానే మరి ఇదంతా? అన్న 15 లక్షలు చెప్తాను. ఏంది 15 లక్షలు? ఇది ఏమన్నా సిటీ కరిమర్ అనుకుంటున్నావా లేకపోతే ఇదేమో మండలం అనుకుంటున్నావే? వీళ్ళకు అంత కూడా బస్సు రాదు, ఏమి అది రాదు, ఇదేమన్నా బిల్డింగా లేకపోతే ఏంటిది అనుకుంటున్నా? ఇది దేని విషయం చెప్తానే 15 లక్షలని? మాట మాడితే కొద్దిగా ఉండాలి కానీ ఇచ్చేదారే ఉన్నది. ఏమన్నా 15 లక్షలు అంటే ఏంది? ఇదే ఉన్నదానే? అవునే కనకన్నా, భలే తీసుకొచ్చినావు కనకన్నా. ఏంది కనుకన్నా
ఒకటేసారి గంత పెద్ద మాట అని పాయరి. నువ్వేం రంది పడకురా, అందుకు ఏం తెలియదు. రేపు మంచి ధర పెట్టని పట్టుకత్తా, నువ్వేం రంది పడకు సరేనా? ఏమో నేను ఒకటేసారి గుండెత్తేసినట్టే. ఏం కత్తి, రేపు ఇంకొని తీసుకొద్దాం దారి. ఏమైనా మళ్ళీ ఎందుకనకన్నా మళ్ళీ మర్చిపోయినట్టున్నావు కదా, ఏం లేదా మరి మళ్ళీ అలా పైసలు లేవు. మళ్ళా పైసలు మళ్ళీ మూడు కచ్చినావు. ఇక తిప్పలు పడాలి కదా ఎట్లో పట్టుకత్తా చెప్పు. మళ్ళీ అవసరం లేదంటే ఇక అని ఇష్టం మరి. సరే సరే, మళ్ళీ అప్పటికి ఫోన్ చేస్తా. సాయంత్రం వరకు ఫోన్ చేస్తానే వెళ్తా. తయారీ చేస్తా. లక్ష్మి మళ్ళేంది కనకన్నోళ్ళు మళ్ళీ ఏం లేదా అంటారు. అంటారు, నిన్ను చూసి వాళ్ళు అట్లనే అడుగుతారు. మళ్ళీ వెళ్తే రారే, నా బాధ నాకు, నీ బాధ నీకు, నీకేం ఏర్పడుతుంది? ఇప్పుడు నన్నేం చేయమంటావు? మళ్ళీ ఇంకో పెట్టమంటావు? కాళ్ళ పట్టీలు ఉన్నాయి తీసి అది ఇది అన్ని మనం ఇల్లు అమ్మినాక పైసలు వస్తాయి, అవి మొత్తం పట్టుకొస్తా. ఇల్లు ఎప్పుడు అమ్ముడుపోతుందో అవన్నీ ఎప్పుడు వస్తాయో. ఇల్లు అమ్ముడు పోవడేమో గాని అవన్నీ వచ్చే లోపల ఈ ఒంటి మీద ఉన్నాయన్నీ పోడే అయ్యేటట్టుంది. ఇగో తీసుకోపో. నాకే తింటానా, నేనే తీసుకుపోయాను. నువ్వు తిన్నా మంచిగానే ఉంటది, నువ్వు తినట్లే కదా, గదే నా బాధ. నోరు మూసుకుంటావా మళ్ళీ గట్నే కొడతావా? ఏర్పడుతుంది నీకు బాగానే. ఏమైందయ్యా? ఏమైంది? అట్లా పడిపోయినైంది? ఏమైందయ్యా? ఎందుకు అట్లా బాధపడుతున్నావు? ఎందుకు అట్లా బాధపడుతున్నావు? పెద్ద మనుషుల మాటలు పెట్టుకొని మోసపోయింది నేను. ఇప్పుడు తెలిసిందా అయ్యా మోసపోయినట్టు? నేను చెప్తే విన్నావా? మన జాగకి అంత రాదయ్యా అంటే పెద్ద మనుషుల మాటలు పట్టుకొని 15 లక్షలు తక్కువ కమ్మనని కూర్చుంటివి. నీకేం తెలుసా అని నన్నే తిడితివి. మొన్నటికి మొన్న 9.5 లక్షలు ఇస్తామని అత్తే ఏమన్నావు? అద్దరి ఇళ్ళ కొడితే వాళ్ళని. ఆ పెద్ద మనుషులకి తాగిపించుకుంటా తినిపించుకుంటా నా ఒంటి మీద ఉన్నవన్నీ కుదవబెడితివి. అట్లా అని వాళ్ళు ఏమన్నా బేరం తీసుకొచ్చిర్రా అంటే ఆ వచ్చిన బేరం కూడా 5 లక్షలకి రూపాయి ఎక్కువ అని వెళ్ళిపోతుంది. 10 లక్షలు ఉన్న అప్పు ఇప్పుడు 10.5. ఎట్లా తీరుతావయ్యా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? ఇట్లా బాధపడుకుంటూ కూర్చుంటే అయిపోతుందా? వద్దని చెప్తే వినకుండా ఇంత దూరం తీసుకొత్తివి. పెద్ద మనుషుల మాటలు పట్టుకుంటే గిట్ల అవుతుందని నాకెరకనానే. ఏ బ్రో, ఇల్లు కర్నాలకి అమ్మినాడు కారా 15 లక్షలకు అమ్మినట్టే అమ్మి మళ్ళీ ఇంట్లో కిరాయికి ఉంటాను అవరా? లేదు పటేలా, అమ్మలే, బేరం గిడతలేదు. ఏ పడి చెప్తానవరా? 10, 15, 20? పటేలా 10 లక్షలకు రూపాయి తక్కువ అన్నా నేను. మరి వాళ్ళు ఎంత ఇస్తానరా? వాళ్ళు 9.5 ఇస్తా అన్నారు పటేలా. 9.5 ఇస్తానరా? మరి 9.5 ఇస్తా అంటే ఇయ్యలేదారా నువ్వు? ఇయ్యలే పటేలా. అదే మన ఊళ్ళో అంతకంటే ఎక్కువ అదరా ధర నీకు భూమి. నా దగ్గర 2 గుంటల భూమి ఉన్నది, అమ్మి తావరా 9 లక్షలకు. ఊళ్ళో రేట్లు ఎలవా నీకు? ఏంది పట్టెలకు పైసలు ఇచ్చేదని నువ్వు కథలు చెప్తాను అని? అంటే ఎన్ని లక్షలు చెప్పినావు నువ్వు వాళ్ళకు? 15 లక్షలు చెప్పిన పటేలా. ఆహా, అంత ధర ఉన్నది ఊళ్ళే? నీకు ఊళ్ళో రేట్లు తెలిసేనే. 3 లక్షల గుంటలేదు కాదు చక్కగా. 9 లక్షలన్నర నీకు ఇత్తా అని వచ్చారంటే కాళ్ళకాడికి వచ్చిన బేరాన్ని వదులుకుంటావురా నువ్వు? నువ్వేం మనిషివిరా? ఇల్లు లేదా పటేలా? ఇల్లా? ఇదో ఇల్లారా? ఇదేమన్నా బాలంగిరి బంగారం అనుకుంటావా, లేకపోతే ఏమైనా పెద్ద భవంతి అనుకుంటావా? ఇదేమన్నా స్లాబ్ ఇట్ట పోసిన అనుకుంటావా? ఆ రేకులు ఇల్లు కూడా ధర పెడతారా ఎవరన్నా? భలే ఉన్నవారు. అసలు అప్పు కడదామని ఆలోచన ఉన్నారా నీకు? కడతా పటేలా. ఏనాడు కడతావు?
కాళ్ళ గారు వచ్చిన బేరాన్ని కథం చేసుకుంటావు ఎవరు నువ్వు? మంచిగా నీ అదృష్టం కొద్ది వచ్చింది నీకు. 9 లక్షల పెడతారు రమ్మ చూస్తా నేను. అవురా అసలు నువ్వు గిట్లని తయారైనవరా? పెద్ద మనుషుల మాటలు విన్న పటేలా. పెద్ద మనుషులా? ఎవరురా పెద్ద మనిషి? ఏ ఒక్క పెద్ద మనిషి రమ్మని ఒక 20,000 ఇవ్వనరా నీకు ఇప్పుడు. చూస్తా వాడే కూడా పెద్ద మనిషి మాట్లాడినట్టావు. అరే నాకు ఇవన్నీ చెప్పకు, నేను చెప్తానా. నెల లోపల నాకు మొత్తం బాకీ కడితేనే మంచిది, లేకపోతే మీ సంగతి చూస్తా ఇట్లా ఏమనుకుంటారో కానీ మీరు. మీకు బాగా నాటకాలు అవుతాయి. పటేల్ చెప్పినట్టు మరిగా పెద్ద మనుషుల దగ్గరికి పోయి 20,000 అడగ తాగి మరి ఏమంటారో చూస్తా. ఇంకెన్ని రోజులు ఉంచుతాడా ఇడా ఇంటి ముంగట? పొరుగు పూసేస్తుంది, తాపూసారి వచ్చి కొంట పోరా అంట. ట్రాక్టర్ అస్సు లేదా, కొంట పోలేదా? కనకనా ఏం సాయంత్రా కొద్దిగా చిన్న నీతోటి పని పడ్డదే. ఏం పని? వేలే కొద్దిగా అక్కరున్న ఒక 20,000 ఇవ్వకపోతే. 20,000? ఏదో 20 రూపాయలు ఇవ్వన్నట్టు అడగట్లేదురా. నీకే పుట్టిన అప్పులు ఉండే అవే కడతలేవా? నాకు 20,000 తీసుకొని ఎట్లా కడతా అనుకుంటారు? కొద్దిగా దయచేసి రాదే, కొద్దిగా బాగా ఇబ్బందులు ఉన్నాయి. నాగర్ లేవురా, రూపాయలు లేదు నాగరా. అబ్బా గట్లా అంటే ఎట్లా కొద్దిగా దండం పెడతా. దండం లేదు దయలేదు కనుక పోపో. నాగర్ ఎక్కడ నేను ఒకటి పోపో అనబడితే నేనేమంటాను అయితే మళ్ళీ ఇస్తా అనే పడితే. అరే నీకే పుట్టిన అప్పులే నాకు తెలియదు అనుకుంటాను. నువ్వు తీసుకుంటా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిస్తావురా? వాళ్ళకి ఇస్తలేవైతే నువ్వు పోయి నాకు ఇస్తున్నాడు మొగోడు. పోపో అనబడితే ఈ 9,50,000 బేరా వస్తే మీ మాటలు పట్టుకొని 15 లక్షలు పోతుందని ఎక్కిచ్చి విడిచిపెట్టి మళ్ళీ ఇప్పుడు ఏమో బాగా మాట్లాడతారు వీళ్ళు. ఇంకా అంటే 9,50 అమ్మంగా కింద మేము వస్తాను నావురా? నువ్వు బేర తీసుకొని గుంజుకొని వాడి మేరకు ఇచ్చేసి ఏమన్నా? అరే భలే మంచి ఉండవు. అరే బాబు పుట్టాడు అప్పులున్నాయి, 4 పైసలు ఎక్కువ వచ్చని చెప్పినావు. అరే పోతు కావచ్చు అనుకోని పోందని మేమేం చేస్తావురా? వాడి కానీ పోయి ఎక్కిచ్చే నువ్వు కొనకని చెప్పినా మేమన్నా? మీరే కదా గట్లా తక్కువకి తావురా. 15 లక్షలు వస్తే నీకేమన్నా తెలుసారా? అదేందని మాట్లాడడం అన్నది నీ మంచి కోసమేరా. మేము నిందమనుకున్నాం, లేకపోతే కమిషన్ కాసిపడ్డాం మేము అన్నేమన్నా? మీ మాటలు పెద్ద మనుషుల మాటలు పట్టుకొని నేను అన్నాడు మంచిగా సపరేట్గా పోయే బేరాన్ని ఇచ్చగొట్టుకుంటుగా అని. ఇప్పుడు అమ్ముకోబా అంటే పోతే ఇన్నే ఉంటా అనుకుంటానవా? మాసాలు పైగా నేసోటలు ఉంటే మేము బాగా పంచాయతీ చేస్తాం ఊరి మీదుగా. ఓ చెప్తాడు ముచ్చాడు అమ్ముకో శాతకాక మమ్మల్ని బాగా చేస్తాడు అలా వచ్చి. నువ్వా మా చూసేపా మంచిగా పోయే బేరాన్ని జడగొట్టి 15 లక్షలు వస్తేరా నువ్వు అట్టగా అంతే ఉంటారా? అంతే ఉంటది. అదే 15 లక్షలు వస్తే ఏమందు మంచి దొబ్బి కూర్చుందు. ఇవాళ మేము అన్యాయం చేసినామట. చెల్లె నారుకి వస్తారా మాకు రేపు? అత్త అన్న అయితే చెల్లె ఇల్లు 9:30 ఇస్తానంటే అమ్మలేదట కదా. ఏం చెప్పమంటావన్నా? నేను ఎంత చెప్పినా మా ఆయన నా మాట ఇన్లే. 10 లక్షలకు తక్కువకు అమ్మనంటుండు, అందుకే అమ్మలే. సరే చెల్లె ఇక అయితే సరే అన్నారే పొద్దున అత్తతి. ఏ ఆగే ఎంతసేపు ఆడుకుంటావే? చూడు పెయ్యి ఎంత మట్టి ఎంత అంటుకుందో. పోయి కాలు చేతులు కడుక్కొని అడుగులు పెట్టినా బుక్కుపో. ఏమైందయ్యా పోయిన పని? పెద్ద మనుషులు ఏమన్నారు? ఏమన్నారే, వాళ్ళు నన్ను మోసం చేసిరే మొత్తం. కుండెత్తకపోయినా కుక్క బుద్ధి తెలిసినట్టు ఇప్పటికైనా గా పెద్ద మనుషుల బుద్ధి ఏందో నీకు తెలిసొచ్చింది. అదే చాలు. నువ్వేం రంది పడకు. మళ్ళీ ఎవరికో ఒకరికి చెప్తాంతి ఎట్లోనట్లా అమ్ముడు పోతుంది ఇల్లు. నువ్వేం రంది పడకయ్యా. రంది పడకంటే ఎట్లనే ఇప్పుడు అమ్ముడు పోతుంది. వాడు 9 అంటే ఊకుంటే 10 ఇచ్చేదాకి అంటే 5 4 ఏం కాదయ్యా, నువ్వేం మనాది పెట్టుకోకు. ఎవరో ఒకళ్ళు వచ్చి మళ్ళీ కొంటారు. ఏం కొనుడు ఏముని, ఇది ఎప్పుడు అమ్ముడు పోవాలి, నా బాకీలు ఎప్పుడు తీరాను ఎట్లనో నాకు వశపడతలేదు తలకే. ఏం చేయాలి కర్మ పాడుగా.
చరణా చరణా ఉన్నావా? ఎటు పోయేస్తాను నువ్వు? నీకు ఈ ఊళ్ళో పని ఉంటే వచ్చినా, నిన్ను కలిసిపోమని వచ్చినా అన్న. అయిందా మరి? పని అయిందా? పని అయింది. ఇంకా ఇల్లు అమ్మించినావా? ఎవరికైనా చెప్పినావా? మళ్ళా చెప్పలేదు అన్న. అమ్ముడు పోయిందా? అది పోలేదు. అయితే 10 లక్షలు చెప్పి రూపాయి అయితే ఎవరు కొంటారు? ఎవరు కొనరు. గంత రేటు చెప్పుడు కరెక్ట్ కాదు. మళ్ళీ అలా పెద్ద మనుషులు వచ్చిన వాళ్ళు ఏమన్నా సమ్మతి చేసి మరి ఉడగొట్టి చెప్పేటోళ్ళ పుల్ల పెట్టి ఇంకింత చేసిరి. నువ్వు చెప్పలేదా మరి? నేనేమన్నా అంటే పెద్ద మనుషులే ఇక్కడ కరెక్ట్ చెప్తలేరు, అది పోదు గట్లుంటే. నువ్వు చెప్పలేదు వెనకసిరి ఇంటైనా చెప్పనుంటే పెద్ద మనుషులు కాదా అని చెప్పాలి. పెద్ద మనుషులే ఎగేస్తారు, నువ్వు అమ్ముకుంటావు, నీకు అప్పు ఉన్నదని చెప్పు. అట్లయితే పోతుంది. కండిషన్ గా నేను పట్టిన కుందేలు 3 కాళ్ళని దిగుతలే, రేటు దిగపోతే ఎవరు కొనరు. వాడు నేను చెప్తే వినేటట్టు లేడు అన్న. వినపోతే మనం ఏం చేస్తాంతి? వాని బాధ వాడు ఎగురుతాడు. అదే అతి ఇన్న వారికి అవుతుంది అంతే. అదేమున్నది? ఎవరు వారా మారిపోతారు. సరే మంచిగా చాలా అయిపోదు. బాగు ఏ పని ఉండన్నా ఆగయా మంచిగా అద్దన్న, మళ్ళీ వచ్చినప్పుడు కావద్దా మరిపోయి. పోయి ఆడుకో బిడ్డ. ఎటు పోయిండినా? పొద్దున లేవంగానే లేడు. ఎటు పోయినా చెప్పైపోతాడు, చెప్పా పెట్టకుండా పోయిండు. టైం ఏమో 10 అవుతుంది, తినేయాళ్ళాయి ఇంకా రాలే. నాకెందుకో భయం అవుతుంది. కొంప తీసి అప్పులు ఎక్కువైనాయని. ఎందుకైనా మంచిది ఇంకట్లా బజార్ దాకా పోయి చూసత్తా. ఓ పిల్లగా, అవును మీ అన్న కనబడ్డా? కనబడ్డాడు. అని ఎక్కడ కనబడ్డాడు? ఇంత ముందే ఫెర్టిలైజర్ షాప్ కాడ కనబడ్డాడు. ఫెర్టిలైజర్ షాప్ కాడ? అవును. అక్కడ ఎందుకున్నాడు? సిటీ ఇడు కూర్చున్నావేంది? లే దా. రమేష్ అన్న, మీ అన్న కనబడ్డా? కనబడ్డాడు కదమ్మా. ఎక్కడ కనబడ్డాడే? ఈ పొలం కాడ కోయరంగా కనబడ్డాడు అమ్మా. పొలం కాడ ఈయనకేం పని? ఏదో గడ్డి మందు కొట్టాలని అన్నాడు. ఆగో, మా ఉన్న పొలం అమ్మనే అమ్మితివి, మాకు పొలమే లేదా? గడ్డి మంది ఎక్కడ కొడతాడు? ఏదో కౌలుకు తీసుకున్నా అన్నాడు అమ్మా. మరి కౌలుకా? కౌలు లేదేం లేదు. ఎటువైపు పోయిండు? ఇట్లా పోతాడు. అవునా? బతుకుంటే ఏమో సాధించినట్టు, ఈ బతుకుండి ఎందుకు? ఈ కాలేజీకి నేను బచ్చాల పడితే అప్పు తీసుకొస్తే 10 లక్షలు అయితే 9,50,000 ఇల్లు వేరేకి వచ్చిన భార్య ఇడిచిపెట్టయ్యా ఇడిచిపెట్టు మొత్తం అని చెప్తే నీకేం తెలిసే? అడితడి కొట్టి పెద్ద మనుషుల మాటలు పట్టుకొని 15 లక్షలకు అప్పుడు పోతుంది రా భార్య అంటే. రూపాయి తక్కువ 10 లక్షలకని చెప్పి ఇవాళ నేను అమ్ముదామంటే కొనుటోడు లేడు. 10 లక్షల అప్పు ఈ కుంటి కాలుతోటి ఏం పని చేస్తుంది ఏర్పాలే. నేను నా ఎంతో కట్టబడుతూ 10 లక్షలు వస్తాయి. నేను బతుకుడు వేస్ట్, నేను బతుకుడు వేస్ట్. మందకి చచ్చిపోతే నా భార్య నా బిడ్డ అంతా మంచిగా బతాను. నేను ఎందుకు ఎందుకు బతికి వేస్ట్? నువ్వు నన్ను చచ్చిపోతా. నాకు
మమ్మల్ని. అయ్యో లక్ష్మి ఒక్కడారు సుఖపెట్టలేదు, సంతోషంగా లేవు. ఇంకా బచ్చాలు పడితే అప్పు తీసుకొచ్చి పెట్టినావు. నిన్ను నేనే పెద్ద మనుషుల మాటలు పట్టుకొని 15 లక్షలు 10 లక్షలకు తక్కువ అంటనే నీ మాట ఇల్లేదు. నువ్వు దేవతవి లక్ష్మి, నన్ను సావడి. నేను బతికను, నేను బతికనే. నేను పోతున్నా బిడ్డ, నువ్వు సంతోషంగా ఉంటా. అందు లక్ష్మి నేను చచ్చిపోతాను. లక్ష్మి అసమర్థుండే నా వల్ల కాదు. నేను నిన్ను సాధలేను. నువ్వన్న మంచిగా బతుకు లక్ష్మి, నేను చనిపోతా. నా వల్ల కాదు, నేను ఉండలేను. ఏందయ్యా నన్నేం చేయమంటావు? నీ బిడ్డ ముఖం చూసైనా నీకు ఎట్లా చావబుద్ధి అవుతుంది? మమ్మల్ని ఏమైపోమంటావు చెప్పు. సత్య అయిపోతుందా? ఈ సమస్య పరిష్కారం అవుతుందా చెప్పు. ఈ కొట్టి కాళ్ళతోటి నన్ను ఎవరు పడికి పిలుస్తలేరు. ఈ అప్ప తిట్ట తీర్పులే నా వల్ల కాదు. తీర్పు లేడు. అట్లా కాదయ్యా, అట్లా కాదు. నువ్వు చచ్చినంత మాత్రాన నాతో అవుతుందా మరి చెప్పు. నేనేం కావాలో చెప్పు. నువ్వు లేకుండా నేను ఎట్లా బతకాలి? కష్టమైన సుఖమైన నీతోనే అనుకున్నా కదా. గిరైనా నువ్వు చేసే చెప్పు. చిన్నది అది చూడు ఎట్లా ఎడుతాందో. దాని జీవితం ఏం కావాలి? ఊకో అయ్యా, ఎట్లనైనా సరే అప్పు తీర్పుదాం. మళ్ళీ ఆ పెద్ద మనుషుల దగ్గరికే పోదాం. ఇల్లు కొనమని చెప్తాం. ఎంతకైతే అంతకైందయ్యా. అమ్ముకుందాం, మంచిగా బతుకుదాం, అప్పు తీర్పుదాం. కానీ ఈ సచ్చుడు అన్ని మనకయ్యా. నిన్ను వదిలేమే ఉండలేము. మన బిడ్డ ముఖం చూసైనా నువ్వు ప్రయత్నం మా అనుకో అయ్యా. అయ్యో గా పెద్ద మనుషుల దగ్గరికి మళ్ళా పోదాం. ఇల్లు కొనమని చెప్తాం, వాళ్ళు కొంటారు. నా మాటినయ్యా. మళ్ళీ మనం ఆ ప్రయత్నం చేద్దాం. అంతేగాని గిజంటి పనులు మాత్రం చెయ్యకయ్యా. చెయ్యనని మాట అయ్యా. రేపు మనం అప్పు కట్టేది ఉంటే మనసు కొద్దిగా నిమ్మలం అవుతుంది. ఆ అమ్మేదేదో మొదలు వాళ్ళు వచ్చినప్పుడే అమ్ముంటే మనకి ఇంత వడ్డీ పెరిగేది కాదు. ఆ ఇచ్చే 9,50,000కు ఇంకొక 50,000 కలుపుకుంటే మొత్తం బాకీ తీరిపోయేది. ఇప్పుడేమో గింత వడ్డీ ఆయే. ఏం చేద్దాం మరి? మంది మాటలు పట్టుకుంటే గట్ల అయినాయి. మధ్యలోకి అంతమంది వచ్చిర్రు పేరు. వాళ్ళు ఏమన్నా తీసుకున్నారా? మొదటిదే మోచం అన్నట్టుగా మొదటోళ్ళకే మళ్ళా బాకీ ఉన్నది. అయితే ఏం జరగాలంటే అట్లనే జరుగుతుంది. ఇప్పటికైనా మనకి తెలిసి వచ్చింది. ఇగో రేపైతే గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి గా పైసలు పట్టుకొని పటేల్ ఇంటికే పోదాం. సరాసరి పోయి బాకీ మొత్తం తీర్పుదాం. ఆ మిగిలిన పైసలు మెల్లమెల్లగా ఇస్తామని బతిలాడుకుందాం. సరే లక్ష్మి, ఏ గంతే చేద్దాం మరి. నమస్తే పటేల్. నమస్తే. ఏం రావాలి? ఏం సంగతి? ఏం లేదు పటేలా, మొదటోళ్ళే వచ్చారు. 9:30కు వేయింది. పైసలు తెచ్చి ఇచ్చారు పటేలా. ఇక అవి ఎట్లా వచ్చినాయో అట్లా తీసుకొచ్చి మళ్ళీ. అయ్యో వచ్చినాయారా పైసలు? వచ్చినాయి పటేల్. ఎంత పోయింది? 9:30 పటేలా. 9:30 ఇటే పట్టుకొచ్చినావా? ఇక వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పటేల్. ఇక పట్టుకొని ఇటే వచ్చినాయి. మళ్ళీ ఇంటికేం పోతాం. ఇవాళ రేపు అంత రోజులు మంచిగా లేవు. ఉన్నాయారా ఇవి 9:30? ఉన్నాయి పటేలా.
లెక్క పెట్టుకోరి. నువ్వు లెక్క పెట్టుకున్నావురా? లెక్క పెట్టిన పటేలా. సరే కానీ మరి ఇంకా 1,00,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారా? ఇంకా 1,00,000 ఇవ్వమని నాకు. పటేలా మెల్లమెల్లగా ఇస్తా. ఇంకా మెల్లమెల్లగా ఇస్తావు. ఇస్తా పటేలా. సరే ఇక ఏమి ఇస్తావు కానీ నీ బిడ్డను చూస్తే నాకు బాధ అనిపిస్తాను రా. నేను 1,00,000 రూపాయలు వేయకుండా అది. పటేలా ఏం చేయాలా పటేలా? అప్పుడు నేను దవాఖానలో పడితే మీరు కాకపోతే ఊళ్ళో నాకు రూపాయి ఉండకపోవు. మీరు అప్పుడు పైసలు ఇచ్చిర్రు, ఇప్పటిదాకా మళ్ళా 1,00,000 రూపాయలు మాఫీ చేస్తారు పటేలా. మీ మంచు మనసు మాకు దొరకదు పటేలా. జర మా మీద దయ ఉంచి పటేలా. అప్పుడు ఎప్పుడు అర్థం పటేలా. సరే మీ మంచి మనసు మాకు. నువ్వు మంచివానివేరా. ఈ మధ్యలో పెద్ద మనుషులు చేయడం అంత ఆగమాగమైన నువ్వు మంచివానివైనా నీకు పైసలు కానీ నమ్మినా నేను ఎరిగానా? ఇక మంచిగా బతుకుర్రి. మధ్యలో ఏదైనా మంచిగా చెడ్డా నేను ఉన్నా మీకు. సరే పటేలా. మంచిది పోయిరాను. మనం ఏ పని చేద్దామని ముందడిగేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. కొందరు మంచి చెప్తారు, కొందరు చెడు చెప్తారు. అందులోంచి మంచి ఏది చెడు ఏది అనేది మనమే గ్రహించుకొని ముందడిగేయాలి. లేదంటే ఈ వీడియోలో మళ్ళా నాకు జరిగినట్టే ఎవరికైనా జరగచ్చు. ఈ వీడియో చూసాకైనా జాగ్రత్త పడతారని కోరుకుంటూ మీ మన ఊరి సినిమాలు.